ఈరోజు మనం కాలిఫోర్నియాలోని వ్యాన్ నైస్ దగ్గర ఉన్న కార్ షోరూమ్స్ ఏరియాకి వచ్చాం. యాక్చువల్లీ యునైటెడ్ స్టేట్స్ అదే యూఎస్లో మనకి కార్స్ని ఎలా కొనాలో మీరు చాలా వీడియోస్ చూసుంటారు కదా. కాలిఫోర్నియాలో కానీ యునైటెడ్ స్టేట్స్లో కానీ కార్ని ఎలా కొనకూడదు అనే స్టెప్స్ని ఈరోజు వీడియోలో చూపిస్తా. సో దట్ ఏం చేయాలో తెలుసుకునే కంటే ఏం చేయకూడదో తెలుసుకుంటే మనకి ప్రాసెస్ ఈజీగా ఉంటుంది కదా. అలాగనే బాగా ఎండగుంది, సో ఈరోజు సన్సెట్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో లెట్స్ బిగిన్ ద షో. యాక్చువల్లీ మనం ఉన్న ఏరియా పేరు వ్యాన్ నైస్ అంటారు. సో ఇది షర్మన్ ఓక్స్లో ఉంటుంది, లాస్ ఏంజల్స్ దగ్గరే. సో ఈ షర్మన్ ఓక్స్లో ఉన్న ఈ వ్యాన్ నైస్ ఏరియా మొత్తం ఈ బిట్ నుంచి ఆ బిట్ వరకు మొత్తం కూడా కార్ షోరూమ్లే ఉంటాయి. సో ప్రజెంట్ అయితే మనం టొయోటా షోరూమ్కి వచ్చాం. నెక్స్ట్ టొయోటా తర్వాత ఇంకా సుబారు ఉంది, చెవి ఉంది, హుండాయ్ ఉంది, అన్నీ ఇంకా ఇక్కడ దొరికే మనకి కార్లు బట్టి ఇంకా మిగతా షోరూమ్లు కూడా చెక్ చేద్దాం. సో ఇప్పుడైతే మనం వాడి దగ్గరికి వెళ్దాం. వాడి వెతుకులాట ఎలా కొనసాగుతుందో, వాడి అన్వేషణ ఎలా ఉందో మనం కూడా అన్వేషిద్దాం వాడిని. చెప్పు మిస్టర్ మంజేంద్ర, నువ్వు కార్ కొనేటప్పుడు ఎలాంటి పాయింట్స్ చెక్ చేస్తావు? నాకే తెలియదు అంటే నన్ను అడుగుతున్నారు. చూడండి, బాగుండాలి, స్పేషియస్గా ఉండాలి, అది ఇంపార్టెంట్. లాంగ్ జర్నీస్కి బెటర్గా ఉంటుంది కదా. ఓకే, అది కాక తక్కువ ఓడోమీటర్ ఉంటే బెటర్. సో ఇక్కడ మనకి యూఎస్లో ప్రతి కార్ మీద ఇలాంటి స్టిక్కర్స్ అతికిస్తారు. దాని మైలేజ్ ఎంత అని, దాని ట్రాన్స్మిషన్, దాని ఇంజన్ మోడల్ ఏంటి, దానికి ఇంజన్ కెపాసిటీ ఏంటి, దాని ఇంకా దాని పుట్టు పూర్వత్రాలు మొత్తం అన్నీ కూడా దాని జాతకం మొత్తం మనకి ఇలాగా అతికిచ్చేసి పెడతారు. మనం వచ్చి ఇక్కడ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకునేటప్పుడు చూసుకొని మనం తీసుకోవాలి. ఫ్రంట్ వీల్ డ్రైవా, ఎఫ్డబ్ల్యూడి ఉంది చూసారా, ఫ్రంట్ వీల్ డ్రైవా, దాని కలర్, ఇంటీరియర్ ఏంటి, దాంట్ లోపల ఏమేమి టెక్నికల్ ఫీచర్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ ఫీచర్స్ ఉన్నాయి, సేఫ్టీ ఫీచర్స్ ఏమున్నాయి, డిస్క్ బ్రేక్లు ఎలా ఉన్నాయి, డిస్క్ బ్రేక్లా, మామూలు బ్రేక్లా, ఏబిఎస్ఆ, ఇంటీరియర్ ఎలా ఉంది, ఎయిర్ కండిషన్ ఎలా ఉంది, రిమోట్లెస్ కీస్ ఎన్ని వస్తున్నాయి. సో ఇంకా దాన్ని చెప్పట్లా, దాని జీవితం మొత్తం దీంట్లో చూపించేస్తాడు. ఏం చూస్తున్నావు నువ్వు? ఫస్ట్ అసలు కారు లోపల ఎలా ఉంది చూసుకుంటున్నావా? ఎలా ఉంది అని చూస్తున్నా. లోపల బేసిక్గా కొద్దిగానే మంచిగా ఉండాలి కదా, రోజు ఎక్కి కూర్చునేది మనమే. సో అది ఫస్ట్ పాయింట్ ఏంటంటే కారు లోపల ఎలా ఉందో చూసుకుంటాడంట. సో అందుకని రిలయబుల్ కార్స్ తీసుకోవాలి. ఓ టొయోటా లేదంటే హ్యుండాయ్ ఇలాంటివి ఉంటాయి చూసారా, ఇలాంటి కార్స్ తీసుకుంటే కొంచెం మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, దాంతోపాటు కొంచెం డబ్బులు మిగులుతాయి. సింపుల్గా చెప్పాలంటే మరీ ఊరికే దాన్ని మేపటం కంటే కూడా మనకు కొంచెం సేవింగ్స్ ఉంటాయి. అదే మీకు మంచి జాబ్ వచ్చేసి బాగా చేతిలో డబ్బులు గలగలలాడుతున్నాయి అనుకోండి, లక్ష్మీదేవి, అప్పుడు మంచి మజిల్ కార్లు, స్పోర్ట్స్ కారు తీసుకోవద్దని కాదు, కానీ కొంచెం చేతిలో లక్ష్మీదేవి అవైలబిలిటీ బట్టి మన కార్ కండిషన్ ఉంటాం అనేది ఎప్పుడైనా ఒక మంచి పద్ధతి. సో అయితే ఎప్పుడైనా మీరు షోరూమ్లకు వచ్చారనుకోండి, ఇలా ఉంటాయి చూడండి, ఇట్లాగా నెంబర్లు వేస్తారు ప్రతి కార్ పైన. వాళ్ళు ఒక నెంబర్ రేటింగ్, అదే నెంబర్లు మనకి స్కూల్లో రోల్ నెంబర్లు ఇచ్చినట్టు వీళ్ళు రాస్తారు, 24లు 21 అని. సపోజ్ ఇది ఉందనుకోండి, దీనికి ఇక్కడ గోల్డ్ సర్టిఫైడ్ అని రాశాడు. ఇలాంటివి చెప్పి ఇది కవ్వేస్తాడు, మనల్ని కవ్వించి కొనుక్కోవడానికి టైం చేస్తాడు. ఇదేం చేస్తాడు, ఇదిగో గోల్డ్ మెంబర్షిప్ అయితే ఇదిగో ఇలాగా 12 monthsకి 12,000 miles వారంటీ ఇస్తాం, 7 yearsకి 1 lakh miles వారంటీ ఇస్తాం అనేసి వారంటీలు ఇస్తాడు. వారంటీలు ఇచ్చి మనల్ని కవ్విస్తాడు, ఎట్లయినా కొనుక్కోండి వీళ్ళు అనేసి, కొనిపించాలి వెళ్తాం అనేసి. సో మనం ఏం చేయాలంటే వాళ్ళు ఇచ్చిన ఆఫర్లని మనం చూడటం కన్నా ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన బడ్జెట్ ఏంటి, రెండోది మనం ఆ కార్ని ఎన్ని ఇయర్స్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాం, అంటే దేనికి యూజ్ చేద్దాం అనుకుంటున్నాం, తక్కువ డిస్టెన్స్ కవర్ చేద్దాం అనుకుంటున్నావా లేదంటే ఎక్కువ దూరం తిరగాల్సి వస్తుందా అనేవి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఎక్కువ దూరం తిరగాల్సి వస్తుంది, తక్కువ రోజులే వాడతాం అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ మైల్స్ తిరిగిన కార్నే కొంచెం మంచి కండిషన్లో ఉన్న కార్ తీసుకోవాలి. అలాగా ఫ్రెష్ 2024, 2025 అంటే 1 year 2 year బ్యాక్ మోడల్ని కొత్త కార్ లాగా ఉన్నట్లు తీసుకున్నాం అనుకోండి, మనం తక్కువ టైమే వాడామనుకోండి, మనం లాస్ పోతాం. ఎందుకంటే కారు కొన్నప్పుడు వీళ్ళు మళ్ళీ కొనుక్కుంటారు, మళ్ళీ మనం రిటర్న్ ఎప్పుడైనా వచ్చి ఇప్పుడు కారు కొన్నాం అనుకోండి, ఈ సంవత్సరం కారు కొన్నాం,
ఈ సంవత్సరం కారు కొన్న తర్వాత ఇప్పుడు సపోజ్ 25,000కో కొన్నాం అనుకోండి సపోజు, ఈ సంవత్సరం వాడుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్ వేరే కారు తీసుకోవాలనిపిస్తుంది, మీరు వచ్చి దాన్ని ట్రేడింగ్ చేయొచ్చు. ట్రేడింగ్ చేస్తే దాన్ని మనం రిటర్న్ ఇచ్చేసి దానికి ఒక 5,000 6,000 డిడక్షన్ పెడతాడు. మీరు ఆల్రెడీ యూజ్ చేశారు కాబట్టి ఇన్ని మైల్స్ తిరిగింది కాబట్టి ఒక 6,000 7,000 మళ్ళీ ఎక్స్ట్రా వేసి దాని కాకుండా ఇప్పుడు దానికి ఒక 19,000 ఎంత రేటు కడతాడు, 20,000 ఎంత రేటు కడతాడు. సో ఈ 5,000ని మనకి లోన్లో ఉంచి మళ్ళీ ఇంకో కొత్త కారు ఇస్తాడు. సో ఇప్పుడు దాని కొత్త కారుకి ఇంకో ఒక మళ్ళీ 30,000 కారు తీసుకున్నాం అనుకోండి, ఈ పాత కారు ఒక 5,000 బ్యాక్లాగ్ ఉంటుంది కదా, ఈ 5,000 బ్యాక్లాగ్ని దానికి కలిపి మొత్తం 35,000కి లోన్ వేస్తాడు. సో అట్లాగా మనం అన్నెసరీగా ఎక్కువ లోన్లోకి వెళ్ళిపోతాం. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రజెంట్ మన అవసరాలు ఏంటనేది చూసుకొని కారు కొనుక్కోవాలి ఎప్పుడైనా. సో ఇప్పుడు మా ఫ్రెండ్ అయితే స్టూడెంట్ కాబట్టి వాడికి కాలేజ్కి వెళ్ళడానికి లేదన్నా ఎప్పుడైనా ఫ్రెండ్స్తో పాటు బయటికి వెళ్ళడానికి, సో దగ్గరగా వెళ్ళడానికి కావాలి. మరీ రోజుకి 200 మైళ్ళు 300 మైళ్ళు కవర్ చేసే అంత పెద్ద పెద్ద కార్లు వాడికి అవసరం లేదు. సో అందుకని ఒక మాదిరి కారు, ఒక మంచి కారుని తీసుకోమని సలహా ఇస్తున్నాను. సో ప్రజెంట్ సర్చింగ్ కూడా ఆ ప్రాసెస్లోనే ఎతుకుతున్నాం. సో చెప్తున్నా, ఎప్పుడైనా కారు లాగా షోరూమ్కి రాగానే కారు వాడిచ్చే డిస్కౌంట్లకి వాడిచ్చే ట్యాగులకి చూసేసి మన అవసరాన్ని మర్చిపోయి ఆడ ఆఫర్లకి టెంప్ట్ అయిపోతాం. సో అది ఎప్పుడు చేయకూడదు. కారుల్లో ఎప్పుడైనా ఇరుక్కున్నారనుకోండి కూరుకుపోతారు, జాగ్రత్తగా ఉండాలి. ఏదిరా? సో వాడు ఏదో కారు చూసాడంట, చూద్దాం. ఇప్పుడు 20కి అమ్ముతుంది. ఇది హైబ్రిడ్ లిమిటెడ్, ఇది అంటే ఇది కొంచెం లిమిటెడ్ అంటే కొంచెం మంచిగా ఉంటుంది. లిమిటెడ్ ఎడిషన్స్ అప్పుడప్పుడు రిలీజ్ చేస్తారు. 2023 చూడు, ఓడోమీటర్ కూడా చాలా తక్కువ ఉంది. ఇది 20 అంటుండే ఇప్పుడు, సో కొంచెం బెటర్. దీని మైలేజ్ ఏది? ఇది హైబ్రిడ్ అన్న, అదే హైబ్రిడ్ ఇక్కడ ఇవ్వలేదు, వెబ్సైట్లో ఇచ్చాడు. దీనికి యాక్సిడెంట్ హిస్టరీ ఉంది చూసావా? లేదు. కార్ఫాక్స్లో చూసిన. సో ఇంకో థింగ్ ఏంటంటే వీడు ఆల్రెడీ దీని మీద మనకి ప్రైస్ ఇస్తాడు కదా, కార్ పైన ప్రైస్ ఇస్తాడు కదా, వాడు ఇచ్చిన రేట్ని గుడ్డిగా నమ్మకూడదు. ఆ రేట్ని మనం చెక్ చేసుకొని పక్కన ఉన్న షోరూమ్కి వెళ్ళి కూడా చెక్ చేయాలి, వాడి దగ్గర ఇంకొంచెం మంచి డిస్కౌంట్లు ఉన్నాయని. లేదనుకుంటే అంత తిరిగే ఓపిక లేదనుకుంటే మనకి కార్ఫాక్స్ అని ఉంటుంది ఒక వెబ్సైట్, చూడండి ఇలా కార్ఫాక్స్ అని ఉంటుంది. కార్ఫాక్స్లోకి వెళ్ళిపోయి ఆ కార్ కండిషన్ ఏంటి, కార్ని ఎంత కొనవచ్చు అన్నీ ఇస్తుంది. ఇది 2023 వీడు చూసిన కార్ ఇది. అంటే ఇది తీసుకుంటామని కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. నా సాయశక్తుల వాడు నా కారు కొనకుండా చేస్తా ఇప్పుడు ఎట్లయినా. సో అట్లా మన అవసరాలు ఏంటనేది చూసుకొని దాన్ని బట్టి కారు కొనుక్కోవాలి, ఎన్ని ఇయర్స్ వాడతాం అనేది చూసి. సో ఇలాంటి ఆఫర్లు ఇచ్చి టెంప్ట్ చేస్తారు, కానీ లోనుల్లో ఒకసారి ఇరుక్కుపోయాం అనుకో యూఎస్లో, ఇంకా మనం ఏం చేయలేం. మనల్ని ఎవడో ఒకటి వచ్చి బయటికి రావడం తప్ప మనంతా మనం బయటికి రావడం అనేది కష్టసాధ్యం. సో అది ఇప్పుడే ఎతుకుతున్నట్టున్నాను, ఏమైనా పట్టుకుందామని. కాదు అది హైబ్రిడ్ కదా, ఎంత మైలేజ్ ఇస్తుంది ఇంకా అని చూద్దాం. అయితే వీడెందుకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నలాగా షో చేస్తున్నాడు అనేసి అనుకున్నారంటే, నేను ఇదే షోరూంలో కారు కొని మోసపోయినండి. సో ఒక మోసపోయినోడి కన్నా ఏ అర్హత ఉండాలి వీటి గురించి ఇంకా చెప్పడానికి. నేను స్టూడెంట్ లాగా ఉన్నప్పుడు కూడా హైబ్రిడ్ కారు 50 మైల్స్ ఇస్తుంది ఒక గ్యాలన్కి అనేసి టొయోటా ప్రైస్ తీసుకున్నా. ఇప్పటికి అదే వాడుతున్నాను అనుకోండి. స్టూడెంట్ లాగా ఉన్నప్పుడు బాగా ఉడుకు రక్తంతో కారు కొనేయాలి, మంచి కారు కొనాలి, తీసేసుకోవాలని వచ్చా. మనకేమో అప్పుడు సలహాలు ఇచ్చేవాడు ఎవడు లేడయ్యా. అయితే తీసుకున్న తర్వాత 25,000 కారుని తీసుకున్నా. 25,000 తీసుకున్న తర్వాత 2-3 రోజుల తర్వాత అనిపించింది, అరే తీసుకున్నామే ఇప్పుడు ప్రతి నెల ఈఎంఐ కట్టాలి, ఇన్సూరెన్స్ కట్టాలి, కారు ఈఎంఐలే ఒక 550-600 దాకా అవుతుంది, మళ్ళీ ఇన్సూరెన్స్ ఒక 400, న్యూ డ్రైవర్ని కాబట్టి 300-400 అయ్యేటట్టుంది, అటు ఇటు తిరిగి 900 దాకా అవుతుంది అంతా మంత్లీ, ఇవన్నీ నేను మేనేజ్ చేయగలను అనేసి అప్పుడు రియాలిటీలోకి వచ్చి తీసుకునేటప్పుడు అంతా కూడా మనం కుతూహలం ఉంటుంది చూసారా, ఆ కుతూహలం వల్ల నేను అంత రియాలిటీలోకి రాలా. ఆ ఉడుకు రక్తంతో కారు కావాలనేసి అది తీసేసుకున్నా. తర్వాత రియాలిటీలోకి వచ్చా.
సో తర్వాత రియాలిటీలోకి వస్తే ఏమైంది, మళ్ళీ వెనక్కి వచ్చి అడుగుదాం, వీళ్ళు ట్రేడింగ్ చేస్తారు కదా, రిటర్న్ తీసుకుంటారేమో ఒకసారి కనుక్కుందాం అనేసి వెనక్కి వచ్చాం మళ్ళీ. సో వెనక్కి వచ్చి ఇదే షోరూంలో తీసుకున్నాను. ఇదో చూపిస్తాను మీకు, చూడండి. ఇదిగోండి ఇదే షోరూమ్, ఇదే టొయోటా షోరూమ్. నా జీవితాన్ని మార్చేసిన షోరూమ్ ఇది. అయితే ఇదే షోరూంలో కార్ తీసుకున్నా కదా, ట్రేడింగ్ చేసేస్తే మనకి మంచి రేట్ ఇస్తాడనేసి అనుకుంటే 25,000 కార్ని 22,000 అన్నాడు. 3,000 తగ్గించండి 3 రోజుల్లో. అడిగితే మీకు అవుట్ షోరూంలో నుంచి ఆన్ రోడ్ ఎక్కేస్తే మీకు ఆల్రెడీ పడిపోద్ది రేట్ అనేసి అన్నాడు. అప్పట్లో, ఇప్పుడు అర్థమవుతుంది కానీ అప్పట్లో అర్థం కాల. అదేంటి మీరు ఇట్లా చేస్తారా, ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అది అంటే, లేదు ఇదే మా పాలసీ, ఆఫ్ షోరూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతే ఇంక అయిపోయినట్టే, ఆటోమేటిక్గా కాస్ట్ పడిపోద్ది, దీంతోపాటు మీరు ఎక్స్ట్రా మళ్ళీ ఇవి రిజిస్ట్రేషన్ ఫీజు ఇవన్నీ పే చేశారు కదా, అవన్నీ మేము మళ్ళీ వెనక్కి ఇవ్వం, ఇవన్నీ చెప్పారు. అటు తిరిగి ఈజీగా వారం తిరిగేలోపే నాకు 3,000-4,000 లాస్ పోయిన అనిపించింది. అప్పుడు రియాలిటీలోకి వచ్చా. అప్పుడు దాకా కారో అనుకున్నా, తర్వాత రియాలిటీలోకి వచ్చింది బండి. ఇంకా అట్లా అప్పటి నుంచి ప్రజెంట్ నేను వాడుతున్న ఈ టొయోటా ప్రియుస్తో నాకు ట్రావెల్ స్టార్ట్ అయింది. ఫస్ట్లో కొంచెం బరువులాగా అనిపించింది కానీ తర్వాత నాకు బాగా నచ్చిన కార్ అయిపోయింది. నేను ఎన్నోసార్లు దాన్ని ఇచ్చేద్దాం అనుకుని వెనక్కి వస్తా, ఏదో కారణంతో అది అయిపోయేది. కొన్ని కార్లు అంతే. మీకు మీ లైఫ్లో కూడా అలాంటి కార్ ఏమైనా ఉంటే చూడండి. ఎన్నోసార్లు దాన్ని అమ్మేద్దాం అనుకున్నా సరే మిమ్మల్ని అది వదలదు. నేను ఇండియాకి వెళ్ళిపోయినా సరే దానికోసం మళ్ళీ వెనక్కి వచ్చే పాయింట్ వచ్చింది. ఒకసారి మళ్ళీ ఇండియాకి వెళ్ళాను, అప్పుడు కారు రిటర్న్ ఇచ్చేయాలనే పాయింట్తో మళ్ళీ వెనక్కి వచ్చాను. సో అదో పెద్ద స్టోరీ లేదు, మళ్ళీ తర్వాత ఎప్పుడైనా చెప్తా. సో అట్లా కారు అనేది అన్నీ బాగుంటే ఒక పెద్ద మంచి థింగే, కానీ పొరపాటున అది నెగిటివ్ థింగ్ అయింది అనుకోండి, మనం ఒక ఊబిలో కూరుకుపోతాం. అందుకే వాడికి కూడా చెప్తున్నాను, పెద్ద రేట్లు పెట్టి తీసుకోకరా అని. కానీ ఇలాంటి టైంలో ఎవరు వినరండి. నేను ఫస్ట్ టైం కార్ తీసుకునేటప్పుడు నాకు ఇన్ని మాటలు చెప్తే చెప్పాడులేరా బాబా అన్నట్టే అనుకునేవాడినేమో. ఆ ఉత్సాహం, ఆ కథ అంతా వేరేలాగా ఉంటుంది అట్లా. సో అందుకని ఇది చెప్తున్నా, ఇలా కార్ తీసుకోరా అని. సో ఇంకో థింగ్ ఏంటంటే, దీనిపైన ఉంటుంది చూసారా, ఈ షీట్ ఉందని చెప్పాను కదా సార్, దీనిపైన 100K అంటే 1 lakh మైల్స్ కన్నా ఎక్కువ తిరిగిన కార్ని మీరు తీసుకున్నారనుకోండి, మీకు ఆటోమేటిక్గా సర్వీసు బ్రేక్ డౌన్లో స్టార్ట్, అంటే బ్రేక్ డౌన్ అవ్వదులేండి, మెల్లగా ఎయిర్ ఫిల్టర్లు మార్చాలంటాడు, మీకు ఎక్కువ సర్వీసింగ్ వెళ్ళాల్సి వస్తుంది. 1 lakh వరకు ఉన్న కార్లకి పెద్ద ఎక్కువ సర్వీసింగ్లు పడవు. అవేంటి, మంచి టొయోటాలో కూడా మంచి కార్లు, కొంచెం టొయోటా ప్రియోసో లేదంటే కొరోలా, క్యామ్రీ ఈ టైప్లో కార్లు అనుకోండి, ఒక 1 lakh వచ్చే వరకు పెద్ద మెయింటెనెన్స్ ఏమి ఇవ్వదు, అసలు ట్రబుల్ ఇవ్వవు, చాలా మంచిగా ఉంటాయి. ఇప్పుడు నేను కొన్నప్పుడు 60,000 మైల్స్కి కొన్నాను టొయోటా ప్రియుస్. ఇప్పుడు 1,48,000, అంటే ఆల్మోస్ట్ 1,50,000 అనుకోండి, 90,000 మైలు తిప్పాను. సో నాకు తెలిసి పెద్ద రిస్క్ ఎప్పుడు పెట్టలేదు, చాలా మంచి కారు టొయోటా ప్రియూస్. కానీ టొయోటా వల్ల నాకు అందుకే దాని తర్వాత నుంచి బాగా నచ్చినాయి టొయోటా కార్లు అనేవి. సో ఇంకా చూపిస్తాను మీకు. సో ఇది మర్చిపోకూడదు ఎప్పుడు, ఓడోమీటర్ పైన ఎప్పుడైనా మైలేజ్, దీని రన్నింగ్ అనేది ఇది చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ 1,30,000 తిరిగింది కదా, అలాగా 1,30,000 1,00,000 పైన తిరిగిన వాటిని మ్యాక్సిమం మనం ఎలిమినేట్ చేయడం బెటర్. మన దగ్గర ఎక్కువ ప్రజెంట్ చేతిలో డబ్బులు లేవు అనుకుంటే, ఏదో కొన్ని రోజులు వాడేస్తాం మొత్తం పే ఆఫ్ చేసేస్తాం అనుకుంటే తప్ప అలాంటివి తీసుకోకండి అన్న నా రికమెండేషన్, నా ఒపీనియన్ అది. అంటే ఏదో ఇంకొక సంవత్సరం వాడతాను, 2 సంవత్సరాలు వాడతాను అనుకుంటే అసలు షోరూంలోకి రాకుండా బయట మనకి తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడో 5,000-6,000కి మంచి స్టూడెంట్స్ దగ్గర కార్లు దొరుకుతాయి. సో అలాగ ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లోనే అక్కడ చూసుకొని మంచి టెక్నీషియన్ని, మెకానిక్ని తీసుకెళ్ళి కార్ కండిషన్ ఎలా ఉందో చూపించుకొని అలా తీసుకోవాలి. అదొక మంచి ప్రాసెస్. ఇక్కడికి ఇలా వచ్చి లోన్లోకి వచ్చి ఇరుక్కుపోయారు అనుకోండి, ఇంకా ఏదైనా లోన్లో ఇరుక్కుపోవటం అనేది చాలా పెద్ద టాస్క్. నేను అస్సలు ఎంకరేజ్ చేయను. నువ్వెందుకు చేశావు అంటే నాకు తెలియజేశాను, ఒప్పుకోవాలి కాబట్టి. సో దానిలో నుంచి అది ఎలాగంటే ఒక పద్మవ్యూహం లాగా అనుకోండి.
ఈఎంఐలు అనేవి, లోన్స్ అనేవి, నీకు వెళ్ళటం ఈజీగానే వెళ్దాం అనిపిస్తుంది, వెళ్ళిపోతాం ఏదో చేసేద్దాం. రావడం అనేది కష్టం. దాంట్లోకి వెళ్ళటం వరకే మన చేతుల్లో ఉంటుంది, రాలేకపోతే అభిమన్యుడిలాగా అయిపోతాం. సో అందుకని జాగ్రత్త చూసుకొని తీసుకోవాలి. సో దాంతోపాటు ఇప్పుడు ఓడోమీటర్లో 1 lakh కన్నా ఎక్కువ ఉంటే కష్టమని చెప్పాం కదా. సో చూసేద్దామా? అంతా మీరు బాగా కష్టపడుతున్నారు ఎండకి. మళ్ళీ ఏ కారు? ఎకార్డ్. ఎకార్డ్ మంచి కార్, 30,000 మైల్స్ జరిగింది మళ్ళీ. బ్రాండ్ కానీ 22 దాన్ని మళ్ళీ నెగోషియేషన్ చేయాలి అప్పుడు. మరి ఎకార్డ్ మంచి కార్, చూద్దాం, బేరాలు మాట్లాడదాం. ఇవి మంచి సాలిడ్ ట్రక్కులు. ఇవి మెక్సికన్స్ కొంటారు ఇలాంటివి. వెనక ఎక్కువ అక్కడ ఆ వెనక ట్రక్లో మొత్తం ఇలా సామాన్లు అన్నీ పెట్టుకుంటారు. ఎంతోమంది ఇలాంటి షోరూముల్లోకి వచ్చి ఈఎంఐలు ఎలా కట్టాలో అర్థం కాని సిచ్యువేషన్లో వాళ్ళ కార్లు ఇచ్చేసి వెళ్ళిపోతారు, బ్యాంక్రప్ట్ అయిపోతారు. బ్యాంక్రప్ట్ అంటే తెలుసు కదా, దివాలా తీస్తారు. సో ఇక్కడ మనకి గేట్లు ఏం లేవు చూసారు. దీంట్లో నుంచి ఇంకా డైరెక్ట్గా పక్క షోరూంలోకి వెళ్ళిపోవటమే. అది లెక్సస్ నుంచి దాటగానే అక్కడ హ్యుండాయ్, చెవి, వెనక్కి వెళ్తే మనకి సుబారు, అట్లా స్ట్రైట్కి వెళ్ళిపోతే అది వస్తుంది. నెక్స్ట్ వెనక్కి వెళ్తే సుబారు వస్తుంది. ఎండ నేను చెప్తూనే ఉన్నానండి వీడికి, ఎండరా వద్దురా సరతా అని చెప్పాను. అయినా ఇంట్లో కారో అన్నాడు. ఇవన్నీ కూడా అంతే సెకండ్ హ్యాండ్ కార్లే. రాలేదంటే ఆడు మైలేజ్ ఇవ్వడు. కారు బాగుంది కదా అని కొనుక్కుంటే. సో ఇది 2026 1000 మైల్స్ తిరిగింది. 41,000 రా కారు. తీసుకో, నీ కెపాసిటీకి ఇది బాగానే ఉంటుంది. సో నెక్స్ట్ ఓడోమీటర్ పైన 1 lakh మైల్స్ ఉన్న వాటిని ఎలిమినేట్ చేసిన తర్వాత, అంటే మీరు కొంచెం ఒక 4-5 years అన్న వాడతారు అనుకుంటే నేను చెప్తున్నా. ఇవి మీరు టెంపరీగా 1-2 yearsకే వాడతాం అనుకుంటే ఖచ్చితంగా ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్, స్టూడెంట్స్ దగ్గర యూజ్డ్ కార్స్ ఉంటాయి చూసారా, అవే తీసుకోండి. అవే మంచి డెసిషన్. కొంచెం 4-5 years అయితే మాత్రం 4-5 years వాడతాం అనుకుంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. సో చెక్ చేయాలి వాటిని, లోపల అన్ని బటన్స్ అన్నీ పనిచేస్తున్నాయి అనేసి చూసుకోవాలి. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు నాకు అప్పుడు అర్థం కాక నేను లోపలికి వెళ్ళిపోయి వెంటనే డీలర్ని పిలుచుకొని బయటకు వచ్చా, నాకు కార్లు చూపించండి అనేసి. మనకు అర్థం కాదు ఏంటంటే వాడు వచ్చాడంటే మనతో ఏదో ఒకటి కొనిపించడం కోసం ట్రై చేస్తాడు. సో అందుకనే వీడికి డీలర్ని ఎవరు మాట్లాడకరా, బయట మనం చూసుకుందాం, దాని తర్వాత డీలర్ని పిలుద్దామని చెప్పాను. సో అట్లాగా డీలర్ల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడకండి. ఫస్ట్ మీరు చూసుకోండి, ఆ రేటు మీకు దగ్గరలో ఉంది అనిపిస్తే దానిపైన ఒక 3-4 వేలు తెలుసు కదా, మన బార్గెనింగ్ స్కిల్స్ వాడి అన్న ట్రై చేయాలి. ట్రై చేస్తే అప్పుడు అది కొంచెం తగ్గుద్ది మనకి. సో అట్లా వాడు ఏం చేస్తాడు, వాడు వచ్చి కంగారుగా తీసేసుకోండి, మంచి డిస్కౌంట్లో ఉంది, మంచి స్కూల్ సీజన్ ఇది, ఆగస్టులో అయితే స్కూల్ సీజన్ అంటాడు, సమ్మర్ అంటాడు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు ఏదో ఒక ఆఫర్ నడుస్తుంది తీసేసుకోండి అంటారు. అదే అయితే వీళ్ళు ఎప్పుడు ఏదో ఒక ఆఫర్ ఉందని చెప్తారు. మీరు న్యూ ఇయర్కి వస్తే న్యూ ఇయర్ డీల్స్ అంటాడు, క్రిస్మస్ డీల్స్ అంటాడు, సమ్మర్ డీల్స్ అంటాడు, ఏదో ఒక డీల్ చెప్తూనే ఉంటాడండి. పేరు మారుస్తాడు కానీ డీల్స్ అనేవి ఆపడు. ఏదో ఒక డీల్ ఉంటూనే ఉంటుంది. సో వాడు ఆ డీల్ పేరు మీద వచ్చేసి మనల్ని రెచ్చగొడతాడు, తీసేసుకోండి అనేసి. సో ఈ తీసేసుకోండి గోల్లో మనం కూడా టెంప్ట్ అయిపోతాం. అరే ఏంటి మనకి మంచి 3-4 డిస్కౌంట్ ఇస్తున్నాడు, తీసేసుకుందామా అనేసి మన దగ్గర ఉన్న బడ్జెట్ని మర్చిపోయి లోన్లోకి వెళ్ళిపోయి తీసేసుకుందామా, ఇచ్చే డిస్కౌంట్కి టెంప్ట్ అయిపోదాం అనేసి అనిపిస్తుంది. మన మైండ్ ఆ సైకాలజీ అట్లే ఉంటుంది. వాడు వచ్చి మనకి
మన డెసిషన్ మన మైండ్ని మనం ఆలోచించుకునే గ్యాప్ మనకి ఇవ్వడు. సో వాడు మనకి మన మైండ్కి ఆలోచించుకునే గ్యాప్ వాళ్ళు ఇవ్వడు. ఎందుకంటే వాళ్ళ పనే అది, వాళ్ళని తప్పట్లేము, వాళ్ళ పనే అది. వాళ్ళు డీలర్స్ కాబట్టి వాళ్ళు మనతో కొనిపించడమే వాళ్ళ ఉద్యోగం. వాళ్ళ పని వాళ్ళు బాగానే న్యాయం చేస్తారు. మనం కూడా మన డబ్బులకి మనం న్యాయం చేసుకోవాలి కదా, మన దగ్గర ఎంత ఉన్నాయి చూసుకోవాలి కదా. కంగారు పడిపోయి లోన్లో దిగామనుకోండి ఇరుక్కుపోతాం. ఇంకేదో మీకు ఆ టైంకి మంచి జాబ్ వచ్చేసి చేతిలో డబ్బులు మిమ్మల్ని ఆదుకోవడం కోసం లక్ష్మీదేవి అయ్యా నేను వచ్చేస్తానయ్యా నీ దగ్గరికి అనేసి కరుణిస్తే తప్ప అంత ఈజీగా ఉండదు. సో ఏం చెప్తుంది ఇందాక, డీలర్స్ వచ్చి మనకి కవ్విస్తారు తీసుకోమని, డీల్స్ అయ్యి అని చెప్పి వాటికి ఎప్పుడు టెంప్ట్ అవ్వకండి. మీ బడ్జెట్ ఏంటో చూడండి, మీ అవసరం ఏంటో చూడండి, అది మాత్రం మైండ్లోంచి పోకూడదు. సో ఇప్పుడు నేను ఎందుకు కారు కొంటున్నాను అనే రీజన్ మీకు జస్టిఫై చేసుకునేటట్టే కారు ఉండాలి ఎప్పుడైనా. సో అట్లా ఆ డీలర్ వచ్చి చూపించి, ఇప్పుడు కారు లోపల బటన్స్ అన్నీ చెక్ చేసుకోవాలి. కొన్నిసార్లు కొన్ని విండోస్ పనిచేయవు, నేను చూశాను అలాంటి కండిషన్. ఏదో బ్యాక్ డోరో ఏదో విండోనో పనిచేయదు. మనం సరిగ్గా చూసుకోలేదు అనుకోండి, వాడు కంగారు పెట్టేసే కంగారుకి మనం సంతకాలు పెట్టేస్తాం వెళ్ళిపోయి లోపలికి. కారుని చూసే ఇది కూడా వదిలేసి లోపలికి వెళ్ళిపోయి కారు సంతకం పెట్టేసి కార్ని ఎప్పుడు ఓన్ చేసుకుందామని మైండ్ లాగేస్తుంటుంది. సో ఈ ఈఎంఐల దగ్గర అదొక టెంప్టింగ్ వ్యాపారం. సో వెళ్ళిపోయి మనం సైన్ చేసామా ఇంక మనల్ని ఎవడు బాగు చేయలేడు. వాడికి ఇంకా కార్లో ఏ రిపేర్ దొరికినా సరే వాడు మా సంబంధం లేదంటాడు. సో అట్లా అదొక పాయింట్. నెక్స్ట్ ఇంకో దానికి వెళ్దాం. తెలీదు నాకు 2021 బట్ బాగానే ఉంది. చూద్దాం, నేను కార్ ప్యాక్స్ కూడా చూద్దాం. అదే కదా చెవీ కదా 67,000 తిరిగింది కదా, అయ్యో పెద్దగా చూద్దాం చూద్దాం చూద్దాం. నీకు ఏమేమి నచ్చితే అవన్నీ కూడా ఫోటోలు తీసుకో, ఆ ఫోటోలు ఆ పేపర్స్ ఫోటోలు తీసుకో, తర్వాత కార్ ప్యాక్స్. జస్ట్ లుకింగ్. ట్రైనింగ్ బాగానే ఉందిరా నీకు. డీలర్స్ వచ్చినప్పుడు అంత తొందరగా వాళ్ళని మాట్లాడచ్చు కదా అంత. అంటే వాళ్ళు వచ్చారనుకో మనల్ని కవ్విస్తారు, తీసేసుకోండి అనేసి. ఏదో ఇందాక వీళ్ళకి కూడా చెప్తున్నా, ఏదో ఒక ఆఫర్ ఉంది, సమ్మర్ ఆఫర్, క్రిస్మస్ ఆఫర్ అని చెప్పి అదే అట్లా కవ్విస్తారు. జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు నీకు ఇవి ఉంటాయి చూసుకోరావు, ఇద్దాం ఇవి ఉంటాయి చూసా బయర్స్ గైడ్ దగ్గర. ఇక్కడ నీకు ఇంప్లాయిడ్ వారంటీస్ ఓన్లీ, డీలర్ వారంటీ ఉన్నాయి చూసా. ఇక్కడ ఇంకోటి కూడా ఉంటుంది కొన్నిసార్లు, యాజ్ ఈజ్ అనేసి ఇస్తాడు. సో దానికి వాడికి ఏమన్నా రిపేర్ అయినా సరే వాడికి సంబంధం లేదని. నువ్వు ఒక్కసారి రోడ్డు ఎక్కిచ్చావు అనుకో సంతకం పెట్టి, ఇంక నీదే మొత్తం, ఇంకా నువ్వు లాక్ అయిపోతావు. సో అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడ బయర్స్ గైడ్ అనేసి దాని మీద పెట్టినప్పుడు అది వారంటీస్, ఎలాంటి వారంటీస్ మనకి ఇస్తున్నాడు అనేసి కూడా చెక్ చేసుకోవాలి. కంగారు పడిపోయి తీసుకోకూడదు. ఇదిగోండి సోలో, ఇదిగో ఇంప్లాయిడ్ వారంటీస్ ఓన్లీ అని రాశాడు చూసారా, డీలర్ వారంటీ. ఇంప్లాయిడ్ వారంటీస్లో ద డీలర్ డజంట్ మేక్ ఎనీ ప్రామిసెస్ టు ఫిక్స్ థింగ్స్ దట్ నీడ్ రిపేర్ వెన్ యూ బై ద వెహికల్ ఆఫ్టర్వర్డ్. బట్ ఇంప్లాయిడ్ వారంటీస్ అండర్ యువర్ స్టేట్ లాస్ మే గివ్ సమ్ రైట్స్ టు హ్యావ్ డీలర్ టేక్ కేర్ ఆఫ్ ద సీరియస్ ప్రాబ్లమ్స్. అంటే ఏదో సీరియస్ ప్రాబ్లం వస్తే తప్ప వాళ్ళు హ్యాండిల్ చేయమనేసి చెప్తారు, కానీ అంత సీరియస్ ప్రాబ్లం వచ్చినా కూడా పెద్ద వీళ్ళు ఏమి టేక్ కేర్ చేయరు. మీరు బ్రేక్ డౌన్ అదే అదే. సో ఏదైనా రియలైబుల్ కార్స్ అంటే టొయోటా, హ్యుండై, ఇవే కొంచెం, ఈ హోండా కూడా. సో అట్లా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కారు తీసుకునేటప్పుడు. అన్నీ ఎప్పటికప్పుడు కార్ ఫ్యాక్స్లో రిపోర్ట్లు తెచ్చుకొని దాని పరిస్థితి ఎలా ఉందనేసి చెక్ చేసుకొని తీసుకోవాలి. ఆఫర్ వచ్చేసింది అనేసి టెంప్ట్ అవ్వకూడదు. సో అట్లా. ఇంకా మూడోది ఏంటంటే, మూడోది కాదు, నేను ఎన్నో పాయింట్లో ఉన్నా కూడా తెలియదు నాకు. సో అలా చెప్తున్నా, వీటి ఇలా ఉంటాయి చూసారా, ఇలా ఉన్నప్పుడు వీటి బేస్ కూడా చూసుకోవాలి. ఇట్లా వీటి బేస్ ఎలా ఉందో కూడా చూసుకోవాలి. వీటి బేస్ ఉంది చూసారా, కింద ఫ్లోరింగ్ ఎలా ఉందో కూడా చూసుకోవాలి. కొన్నిసార్లు అవి బ్రేక్ అయిపోయి ఉంటాయి. బ్రేక్ అయిపోయినప్పుడు చాలా రిస్క్ వాటితో.
రిస్క్ ఎందుకు అంటున్నానంటే వాటికి కొన్నిసార్లు లీకేజెస్ అవుతుంటాయి, ఆయిల్ లీకేజెస్ కానీ వాటర్ లీకేజెస్ కానీ. కింద బోర్డు ఉంటుంది చూసారా, ఆ బోర్డు బ్రేక్ అయినప్పుడు ప్యానల్ బోర్డు ఉంటుంది, ఆ బోర్డు బ్రేక్ అయితే మనకి మొత్తం ఇంకా లీకేజెస్ అవుతుంటాయి. సో ఎంతసేపు మనం పైన చూస్తాం కానీ కింద ఉన్న ఫ్లోరింగ్ కూడా చూసుకోవాలి, అది బ్రేక్ అయితే మళ్ళీ లీకేజెస్ అవుతుంటాయి, అది కూడా చూసుకోవాలి. ఇలా చూస్తూనే మనం హోండా దాకా వచ్చేసాం. ఈ ఎండలో ఈడి నన్ను అసలు చంపేస్తున్నాడు ఈరోజు నన్ను. నేను ఇంటికి వెళ్ళాక ఈడి పని ఉంది. సో అట్లా జరుగుతుంది మన కార్ సర్చింగ్ ప్రాసెస్ అనేవి. ఇంకేముంటాయి, ఇంకోటి ఉంటుంది ఇంజన్ ప్రొటెక్షన్ అని. మన సైన్ చేసేటప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంక ఎక్స్ట్రా చెప్తారు. అక్కడ కార్ మీద ఉన్న రేట్ కాకుండా లోపలికి వెళ్ళిన తర్వాత సర్వీస్ మనకి 6 months సర్వీస్ ప్లాన్ ఇంత, లేదంటే 1 year సర్వీస్ ప్లాన్ ఉంది మా దగ్గర తీసుకోండి అని, లేదా ఇంజన్ ప్రొటెక్షన్ ప్లాన్ ఉంది ఇంకా 2000 ఇంజన్ బ్రేక్ అయితే ఎప్పుడైనా సరే మీకు ఇస్తాం, బ్యాటరీ ఇది అనేసి. మాకు టొయోటా ప్రైస్ కాబట్టి నాకు అప్పుడు టెంప్ట్ చేశారు బాగా. బ్యాటరీకి ఎప్పుడైనా ఏమన్నా అయినా సరే అది చాలా కాస్ట్ ఉంటుంది, $10,000 దాకా ఉంటుంది. సో నువ్వు 2000 పెట్టి దానికి ఇన్సూరెన్స్ తీసుకుంటే నీకు ఎప్పుడన్నా ఏమన్నా అయినా సరే పర్లేదు, మేము కవర్ చేస్తాం అయ్యి అని చెప్పారు. అయ్యి చెప్పి నమ్మారు అనుకోండి. తీసుకునేటప్పుడే మంచిగా ఉన్న కార్ కండిషన్ చూసి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ పెద్దానికి కార్లో ఇప్పుడు ఎలాగో కార్కి ఇన్సూరెన్స్ తీసుకుంటాం, మళ్ళీ కార్లో ప్రతి పార్టీకి ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది పిచ్చి పని. సో చూసుకునేటప్పుడే మంచి కార్ చూసుకొని తీసుకోవాలి. వాడు చెప్పి టెంప్ట్ చేస్తాడు, మనకి తెలియకుండా వెళ్ళామా అయిపోతాం. భయపెట్టట్లేదు కానీ చెప్తున్నా కొంచెం ఇది రియాలిటీ అని. కారు కొనేటప్పుడు ఉన్నంత సరదా దానికి రిపేర్ అయినప్పుడు ఉండదు. రిపేర్ లైట్ స్టార్ట్ అయినప్పుడు నుంచి దోలు తీరిపోద్ది. సో ఉంటాయి, దానికి ఉండే పాజిటివ్లు దానికి ఉంటాయి. అలాగే దాని నెగిటివ్లు కూడా తెలుసుకొని ఉంటే, ఎందుకంటే కారు కొనేటప్పుడు ఇలా కొనుక్కొని అని ఒకటి చెప్పడం అవసరం మనకి. ఆటోమేటిక్గా మనకే ఆ దోలు వచ్చేసింది కాబట్టి కొనాలనేసి అట్లనే ఉంటుంది. మంచిగా కొనాలి కాబట్టి అది కొనేద్దాం అనుకుంటారు. సో దాని గురించి ఎందుకు కొనాలి అనే విషయం చెప్పడం అవసరం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కారు కొనాలి ఉంటుంది కాబట్టి కొనండి అని చెప్పడం అవసరం లేదు. ఎందుకు కొనకూడదో చెప్పామనుకోండి కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు. సో వెళ్దాం, ఇంకొక షోరూమ్ చూసేసి వెళ్ళిపోదాం. కష్టం అవుతుంది ఇంకా ఏదైనా ఈ షోరూమ్లతో ఎండలో పడి కష్టమవుతుంది బ్రో. ఇదే లాస్ట్, ఇప్పుడు మనం వెళ్ళే లాస్ట్ షోరూమ్ ఇదే. ఇలాగ మన ఊరు పక్క ఊర్లో షోరూమ్లు కూడా చూసుకొని మంచి ఆప్షన్ చూసుకొని కొనుక్కోవాలి. సో అట్లా. ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్, మనకి కార్లు కొనేటప్పుడు ఫోమో ఉంటుంది. ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని. ఇప్పుడు ఈ కారు కొనకపోతే మన దగ్గరికి ఈ డీల్ మళ్ళీ రాదేమో. ఇప్పుడు వచ్చి మనకి డీలర్ ఒకటి చెప్తాడు, ఈరోజు మీరు కొంటానంటే 2000 డిస్కౌంట్ ఇస్తా అంటాడు. మనకి ఏమైపోద్ది, ఆటోమేటిక్గా టెంప్ట్ అయిపోతాం. అమ్మని ఈరోజు మనం కొనకపోతే మనకి $2000 డిస్కౌంట్ రాదేమో, మళ్ళీ మనకి రేపైతే ఇంక ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుందేమో అనేసి ఇవన్నీ లెక్క వేసుకొని డబ్బులున్నా లేకపోయినా మనం వెంటనే కొనేసేయాలన్న ఇది వచ్చేసిద్ది, తొందరపాటు నిర్ణయం అయిపోద్ది. సో అది ఎప్పుడు చేయకండి. వాడు ఎప్పుడు ఇస్తాడు డిస్కౌంట్, వాడిని అడిగే విధంగా అడిగితే వాడు ఇస్తాడు. సో ఎప్పుడు కూడా ఫోమోలో కానీ తొందరపాటులో కానీ ఏదో ఈ ఛాన్స్ మిస్ అయిపోద్దేమో అని భయంతో కానీ ఎప్పుడు కారుని తీసుకోకూడదు. సో జాగ్రత్తగా ఉండాలి. కారు ఫోమోలతో అసలు తీసుకోవద్దు. కొన్ని ఏమో బయటికి మాత్రం రంగులుగా మంచిగా ఉంటాయి, కానీ దాన్ని రిపోర్ట్ రన్ చేస్తే కానీ మనకి తెలియదు దాని పరిస్థితి ఎలా ఉందనేసి. సో దాని కార్ఫాక్స్ రిపోర్ట్, దాని యాక్సిడెంట్ హిస్టరీ కూడా మెయినే. యాక్సిడెంట్ హిస్టరీ చూసుకొని దానికి ఏమన్నా ప్రీవియస్ యాక్సిడెంట్ హిస్టరీ ఉంటే దాన్ని ఇంకొంచెం ఎక్కువ బార్గెన్ చేయొచ్చు. ఒకవేళ దాని కండిషన్ మంచిగానే ఉంది, అది తీసుకుందాం అనిపిస్తే దాన్ని ఇంకొంచెం ఎక్కువ బేరం ఆడి మంచి బార్గెనింగ్ స్కిల్స్తో
కొంచెం ఎక్కువగా డిస్కౌంట్ తీసుకోవచ్చు. మనకి ఏం తెలియకుండా వచ్చామనుకోండి, అంటే ఈ పెద్ద పెద్ద షోరూంలో అలాగేం చేయరు, పెద్ద షోరూమ్ కాబట్టి కొంచెం యాక్సిడెంట్ హిస్టరీ అయితే యాక్సిడెంట్ హిస్టరీ అని చెప్తారు. కానీ మన ఎక్కడైనా ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో అలాగా తీసుకునేటప్పుడు వాళ్ళు కొన్నిసార్లు యాక్సిడెంట్ హిస్టరీ అని మెన్షన్ చేయరు. అడిగితే మేము మర్చిపోయామన్నా ఏదో ఒకటి చెప్తారు, ఎందుకంటే వాళ్ళకి సేల్ అవ్వాలి కాబట్టి వాళ్ళ కారు. సో అందుకని మీరు ఆ లైసెన్స్ నెంబరు, దాని ఇయర్ మోడల్ అవన్నీ చూసుకున్న తర్వాత దాని యొక్క యాక్సిడెంట్ హిస్టరీ నడిపించాలి, రిపోర్ట్ రన్ చేస్తే అప్పుడు మీకు డేటా వస్తే దాన్ని బట్టి తీసుకోవాలి. ఏమంటున్నా అర్థమవుతుంది కదా? అట్లా అన్నీ ఆలోచించుకొని తీసుకోవాలండి కార్లు అనేవి, ఇరుక్కుపోతాం. ఎప్పుడైనా చేతిలో ఫుల్ మనీ ఉందంటేనే, ఫుల్ క్యాష్ ఉందంటేనే తీసుకోవటం మంచి డెసిషన్. లేదు అంటే కనీసం 30-40% అన్న కట్టుకుంటే కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటాం. డీలర్స్ బ్రో జాగ్రత్తగా వెళ్ళి చూసా. ఆ పైన కన్స్ట్రక్షన్ది కనిపిస్తుంది చూసారా, ఆ పైనది అది ఒక ఫ్రీవే, అంటే మనకి హైవేలు ఉంటుంది చూసారా, ఆ హైవే లాగా ఇది ఒక హైవే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇది కన్స్ట్రక్షన్ జరిగితే చాలా ట్రాఫిక్ క్లియర్ అయింది. ఈ ఏరియాలో ఎప్పుడూ ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది. సో ఇది ఒక మంచి ఫ్రీవే. ఇది ఆల్మోస్ట్ 4 years నుంచి జరుగుతూనే ఉంది కన్స్ట్రక్షన్. కొన్నిసార్లు యూఎస్లో అవి చాలా ఫాస్ట్గా అయిపోతాయి, కొన్ని ఏమో చాలా స్లో అవుతాయి, బడ్జెట్ ఇష్యూస్ అంటారు. ఇందా నేను చెప్పాను చూసారా, యాజ్ ఈజ్ నో డెలివరీ వారంటీ అని. సో ఇలాంటివే. ఇదేంటంటే కారు ప్రజెంట్ చూడటానికి చూసారా ఎంత నీట్గా ఉందో, టైర్లన్నీ మెరిసిపోతా అంత పాలిష్ చేసి అసలు సూపర్ కార్ అన్న ఫీలింగ్ ఉంటుంది. దీనికి ఉన్న మైనస్లు ఏంటని దాని రిపోర్ట్ రన్ చేస్తే తెలిసిద్ది. సో ఇక లైట్ చూసారా, సో అట్లా దీని రిపోర్ట్ రన్ చేస్తే దీని జాతకం అంతా బయటకు వస్తుంది. కానీ బయటకు మాత్రం మొత్తం వీళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరైనా వీళ్ళకి వచ్చి అమ్ముతారు కదా, ఈ కార్ని అమ్మిన తర్వాత వీళ్ళు బాగా మొత్తం పాలిషింగ్ వేసి మొత్తం షైనింగ్ అంతా కొట్టేసి ఇలాగ అమ్ముతారు. సో ఈ యాజ్ ఈజ్ పెట్టినప్పుడు ఇంకా మనకి ఆ షోరూమ్ నుంచి బయటకు వస్తే ఇంకా మన కార్ ఏమైనా సరే అది మనదే రెస్పాన్సిబిలిటీ. అక్కడి నుంచి ఇలా ఈ రోడ్డు మీద మనం తీసుకొస్తే చాలు, దాని బాధ్యత అంతా మనదే. సో జాగ్రత్తగా ఉండాలి. ఎండ మాత్రం చిత్తుగా ఉంది, కెమెరా కూడా వేడెక్కిపోతుంది. సూర్యుడు చూసారా నెత్తి మీద స్ట్రా వేసుకు లాగేస్తున్నట్టున్నాడు. ఎండ మండింగ్స్, చెమట పుట్టింగ్స్. కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అన్నీ. అదేగా అట్లా. సో అదండి ఈరోజు మనం అసలు కార్స్ చూసాం కదా, అసలు ఎలా తీసుకోవాలి, కార్ ఈఎంఐస్ అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అనేసి. నెక్స్ట్ వీడియోలో వీడు కారు తీసుకునేటప్పుడు అసలు కారు సైనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, డీలర్ వచ్చి మనం ఎలా టెంప్ట్ చేస్తుంటాడు, దాంతోపాటు లీజ్ సైనింగ్ చేసేటప్పుడు లీజ్ కానీ లేదంటే కారు కానీ సైన్ మనం తీసుకుంటాం కదా ఓన్ చేసుకునేటప్పుడు, ఆ సైనింగ్ డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయి, ఈఎంఐ ఎలా కడతాం, ఈఎంఐ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది, వాడు ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎలా వేస్తాడు, సో ఎన్ని ఇయర్స్కి టర్న్ తీసుకుంటే మంచిది. సో ఇలాంటి కొంచెం యూస్ఫుల్ కంటెంట్ అంతా కూడా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము కార్ కొనడానికి వస్తాం కదా, మొత్తానికి ఇంకా ఇప్పుడు ఫైనల్ చేస్తాం మేము. ఇంక ఎండలో బాగా వేడిగా ఉంది కదా, కొంచెం సాయంత్రానికి అలాగా మొత్తానికి ఒకటి ఫైనల్ చేస్తాం. సో ఫైనల్ చేసిన తర్వాత మీకు ఆ సైనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ లీగాలిటీస్ ఎలా వర్కౌట్ అవుతాయి అనేసి మొత్తం మీకు డీటెయిల్ కూడా చెప్తాను. సో దట్ మీకు కూడా ఎప్పుడైనా మీకు కానీ మీరు ఒకవేళ యూఎస్లో ఉన్నారనుకోండి, మీకు ఎప్పుడైనా ఉపయోగపడుద్ది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా యూఎస్ వస్తున్నారనుకోండి, వాళ్ళకి ఉపయోగపడుద్ది. సో ఎవరికైనా సరే ఇన్ఫర్మేషన్ యూజ్ అవుద్దనే ఉద్దేశంతో నెక్స్ట్ వీడియో చేస్తాను. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.